ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి అంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొదలు పెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని ఎంతకాలం సజ్జలెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి మరో సూర్యుని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చోట వల్ల భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మేము చేయు ప్రతి పని ద్వారా వీళ్ళు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి ఆయన. మీ సహాయాన్ని స్తోత్రం ఆయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయమైతే మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నారు నాయన, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని గొప్ప మేలుతో నింపండి నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకుంటున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దాకా కీటనిచ్చారు తండ్రి. ఇక ముందు కూడా తండ్రి మీకు కృపలో భద్రపరచండి. అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజులు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచే భాగ్యాన్ని మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన తండ్రి. అయ్యా వాళ్ళని ఆశీర్వదించండి, ఫలించేవారిగా ఉండి అనేక తరాలకి నాయన తండ్రి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండేలాగా సహాయం ఇవ్వమని మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎంతమంది నాయన తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి, మీ సహాయం ఇవ్వండి, మీ కృపనివ్వండి ఆయన తండ్రి. మీ అందరినీ నిరీక్షించేక ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నా. ఈ రోజంతా నాయన మీ కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో సహాయం తిరిగి రాత్రి వేళ ప్రార్థన సంపాదించినంతవరకు నాయన మీ కృపా కాపుల భద్రత మహోరించమని సమస్తం మీ చేతిలో పెట్టుకుని మా ప్రతి త్వరలో రాబోతున్నా మా రక్షకుడు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తునామం బయటకుని బతిమాడుకుని నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైందని గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.